చంద్రబాబు సీఎంగా ఉండగా అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు కేసీఆర్. నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మరొక్కసారి కేసీఆర్ గారు తమ పార్టీ ప్రస్థానాన్ని, తమ విజయాల గురించి చెప్పుకుంటూ, పార్టీ ఆవిర్భావం నాటి రోజుల గురించి చెప్తూ చంద్రబాబు గారి ప్రస్తావన తెచ్చారు. మీరు చెప్పింది అక్షర సత్యం కేసీఆర్ గారు. అందులో తప్పే ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగాలి అనే విధానానికి కట్టుబడి ఉంది కాబట్టే ఆనాడు మీరు లేవనెత్తుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రస్తావనతో విభేదించారు. అదే విధానాన్ని టీడీపీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించింది. సమైక్య రాష్ట్ర స్లోగన్తోనే ఎన్నికలకు వెళ్లింది. మీరు కూడా ఆ ఎన్నికల్లో ఎలా అయినా టీడీపీ ఓడిపోతే చాలు అని నాటి వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో, ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలతో, ఇంకోవైపు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసింది. వాస్తవం కాదా? మరి మీరు కూటమిగా పోటీ చేసిన పార్టీలో ఏ ఒక్క పార్టీ కూడా ఆనాటికి మీ పార్టీ స్టాండ్ ఆయన తెలంగాణకు అనుకూలంగా మద్దతు తెలిపే తీర్మానమే చేయలేదు. అయినా మీరు వారితో కలిసి పోటీ చేశారు అనేది వాస్తవం కాదా? నాడు ఎన్నికల్లో నెగ్గిన తర్వాత వైఎస్ఆర్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో మీ పార్టీ అధికార భాగస్వామిగా చేరారు. అలాగే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో మీరే స్వయంగా మంత్రి పదవి తీసుకున్నారు అనేది వాస్తవం కాదా? అటువంటి మిత్రపక్షం అధికార భాగస్వామికి వెన్నుపోటు పడిచింది మీ పార్టీనే లేకుండా చేయాలి అని నిలువునా మీ పార్టీల ఫిరాయింపులు ప్రోత్సహించింది, మీ ఉద్యమాన్ని అవహేళన చేసింది నాటి వైఎస్ఆర్ అని తెలిసుండి ఆయన కొడుకే మా ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్ రెడ్డి అని నిన్నటి సభలో ఒక మాట కూడా చెప్పలేదే కేసీఆర్ గారు. మరి అదే టీడీపీ పార్టీ 2008 విజయదశమి నాడు తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన సంగతి కూడా చెప్పలేదు. అదే టీడీపీతో కలిసి 2009 ఎన్నికల్లో మహాకూటమిగా పోటీ చేసిన సంగతి కూడా చెప్పలేదు. అదే వైఎస్ఆర్ మరణించిన తర్వాత అతని కొడుకు జగన్ రెడ్డి గారు తెలంగాణ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మానుకోట దగ్గర ఆయన మీద మీరు చేయించిన రాళ్లదాడి దానికి ప్రతిగానే జరిగిన పోలీస్ కాల్పుల్లో ఒక కుర్రాడు మరణించిన సంగతి మర్చిపోయారా? టీడీపీ పార్టీకి మీరు నష్టం కలిగించారు. టీడీపీ నాయకత్వాన్ని సాక్షాత్తు చంద్రబాబు గారిని మీరు అవహేళన చేశారు, అవమానించారు తప్ప టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ ఏనాడు మీకు నష్టం కలిగించలేదు. అమర్యాదగా వ్యవహరించినట్లు లేదు. అది మీకు తెలీదా? ఆఖరికి మీరు పదే పదే ప్రస్తావించే ఓటుకి నోటు అంశం అసలు ఎవరి తప్పు ఎంత అనేది కూడా బహిరంగంగా చర్చించడానికి సిద్ధం. ఆనాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ నిర్వాకం ఏంటి అనేది కూడా చర్చ జరిగే తీరాలి. మీకు చంద్రబాబు గారిని బూచీగా చూపిస్తేనే మీ పార్టీ సంస్థాగతంగా బలపడ్డానికి టీడీపీ కేటర్ని ఫిరాయింపు చేసుకుంటూ బలపరుచుకోవచ్చు అనే వ్యూహంలో సఫలీకృతమయ్యారు కాబట్టి ఇంకా ఇంకా అదే ఒరవడి కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా మీకు మీ పార్టీకి తెలంగాణకు వెన్నుపోటు పడిచింది ఎవరో తెలిసినా దాన్ని ప్రస్తావించరు. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు మీకు వనగూరే లాభం పెద్దగా ఏమీ లేదు. కానీ చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తేనే మరొక్కసారి తెలంగాణ ప్రజలు ఎమోషనల్ గా మీకు కనెక్ట్ అవుతారు అని పాత చింతకాయ పచ్చడి వ్యూహాన్ని మళ్లీ మళ్లీ అమలు చేయడం వల్ల అన్నిసార్లు లాభం జరగదు కేసీఆర్ గారు. తెలంగాణ ఎమోషనల్ వల్ల అత్యధిక లాభం పొందిన కుటుంబం ఏది? ఆ సెంటిమెంట్ తో అంతటి లాభసాటి బేరం చేయగలిగిన రాజకీయ బేరగాడెవరు అనేది నేటి తెలంగాణ సమాజానికి ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇంకా ఇంకా చంద్రబాబు గారి దోషిగా చూపడం అనేది మీకు గిట్టుబాటు అయ్యే బేరం కాదు అనేది రియలైజ్ అవ్వండి. అన్నట్టు త్వరలో ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏ కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో కూడా ప్రయోగానికి భూమిక సిద్ధమవుతుందనేది మీకున్న సమాచారం అనేది మాకు కూడా తెలుసు. ఇప్పటికే ప్రతి తెలుగుదేశం కార్యకర్త మళ్లీ ఎప్పుడు చంద్రబాబు గారు పార్టీని క్రియాశీలకంగా చేస్తున్నారు అని ఎదురు చూస్తున్నారు. దానికి ముహూర్తం కూడా త్వరలోనే ఉంది కేసీఆర్ గారు. కొంచెం వెయిట్ చేయండి. అసలు సిసలు విమర్శలకు, ప్రతి విమర్శలకు మంచి కాలం ముందు ముందు చాలానే ఉంది.